ఓం గం 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 గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ సూర్యకారం కట్టుతో పాషాణాలు కట్టు. ఎలా అంటే విషయం చెప్తా. ప్రతి ఒక్కళ్ళు ఒకసారికి 4 సార్లు అయినా సరే వీడియో విని శుభ్రంగా నీటుగా చేసుకుంటే పని అయింది. లేకపోతే మీరు చేసుకోదలుచుకుంటే చేసుకోండి, లేకుంటే మానుకోండి. నేను మాత్రం వీడియో మాత్రం కరెక్ట్గానే చెప్తున్నా. కాకుంటే మీరు చేసుకుంటే చేసుకోండి, లాంటి దాని గురించి ఏం బాధ ఏం లేదు మనకు. నా ధర్మం ఏంటంటే చెబుదామని చెప్తున్నా, తెలుసుకోండి. ఎలా అంటే చెప్తా వినండి. సూర్యకారము మునిగేటట్లు అంటే ఒక 100 గ్రాములు సూర్యకారం తీసుకొని మునిగేటట్లు జముడు కాడల రసం పోయాల. జముడు కాడల రసం. జముడు అంటే ఏ జముడు? సన్న జముడు, పుల్ల జముడు. కాడల రసము సూర్యకారం మునిగేటట్లు పోయాలి. పోసిన తరువాత బాగా ఎండబెట్టాలి. అట్లా ఒక 3 సార్లు అంటే 3 రోజులు 3 సార్లు చేయాలి. అలా చేస్తే అలా చేసి ఆ తరువాత మళ్ళా గుంటగలగరాకు ఆకు తీసుకొచ్చి ముద్ద మధ్యలో ఆ వచ్చిన సూర్యకారాన్ని ముద్ద మధ్యలో నుంచి 12 పిడకల పుటమేయాలి. 12 పిడకలు అంటే ఒక్కొక్క పిడక వచ్చేసి 80 గ్రాములు ఉండాలి. 12 పిడకల పుటం వేయాలి. 12 పిడకల పుటం వేసిన తర్వాత దీనిని ఒక రాత్రి ఆ మంచులో ఉంచినట్లయితే మొత్తం జైనీరు వస్తుంది. జాగ్రత్తగా ఒకసారికి 2 సార్లు అయినా 3 సార్లు అయినా వీడియో వినండి. మీ చేత కాకపోతే ఒక 10 గ్రాములు పెట్టుకోండి. అసలు చేత కాకపోతే మానుకోండి. అంతేగాని వీడియో మాత్రం కరెక్ట్గా చూసి చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చేతగానే మెలకుండా ఉండొచ్చు, తప్పేముంది? చేతగానప్పుడు ఏం లేదు. అది ఓకేనా? అట్లా ఉంచి మంచులో పెడితే జైనీరు వస్తుంది. ఆ జైనీరు తీసుకొని మనము ఏ పాషాణం అయితే కట్టాలనుకుంటామో ఆ పాషాణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. ఇలాంటి ఒక 5 గ్రాములే తీసుకోండి, మునిగిపోయింది ఏం లేదు. 5 గ్రాములను తీసుకొని ఈ జైనీరు సురికించిన తరువాత ఈ జైనీరుతోటి ఆ పాషాణం సురికించాలి. సురికించిన తరువాత పాషాణం కట్టుద్ది. ఒకవేళ సురికించని మీకు సాధ్యపడకపోతే, అది కూడా చెప్తున్నా, సాధ్యపడకపోతే ఈ జైనీరు వేసి పాషాణం వేసి నూరండి. జైనీరుతో పాషాణం వేసి నూరి చిన్న మనకు సరిపోయినంత లఘు పుటకం వేసుకోండి. అంతే, చిన్న పుటం. అంటే పాషాణానికి మనం కట్టే పాషాణానికి ఎత్తుకు 1.5 ఎత్తు వేయండి పిడకలు. అలా వేస్తే ఈ మన అన్ని పాషాణాలు ఈ జైనీరుతో కడతాయి మిత్రమా. ఓకేనా? ఆ విధంగా మీరు పాషాణాలు కట్టుకోవచ్చు. సూర్యకారం కట్టుతో పాషాణాలు కట్టు. ఇది విషయం. ఓకేనా? ఓన్లీ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. దాన్ని క్లియర్గా ఒకసారికి 4 సార్లు వీడియో విని చేసుకోండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.